హలో అండి, వెల్కమ్ టు బంటి విత్ బబ్లుస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇంకా ఈ మదర్స్ డే రోజున మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని ఇలా వచ్చానండి. ఇది ఎవరిని ఉద్దేశించి తక్కువ చేయాలని కానీ కించపరచాలని ఏం కాదండి. జస్ట్ అలా ఒక నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. ఇప్పుడైతే ఈ మదర్స్ డే అని ఎంతలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ నా చిన్నప్పుడైతే ఇదొక రోజు ఉందని కూడా నాకు తెలియదండి. ఉండేదేమో కానీ నాకైతే తెలియదండి. సో ఇంకా ఎలానో ఈరోజు మదర్స్ డే కదా, ఇదే మంచి టైం అని ఇంకా చెప్తున్నా. నేను మా అమ్మని, మా అమ్మమ్మని, మా అమ్మమ్మ వాళ్ళ అత్తగారిని, అంటే మా తాతమ్మని, వాళ్ళందరినీ చూశానండి. వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళ జనరేషన్లో వాళ్ళు పడ్డ కష్టాలు అవన్నీ చూశాను. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను అలాగే నా పిల్లల జనరేషన్ని ఇదంతా చూశాక ఎలా అంటే అప్పుడు వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్కి ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్కి చాలా అంటే చాలా చేంజ్ ఉందండి. మనం ఎంత అప్డేటెడ్ వెర్షన్లో ఉన్నామా అనిపిస్తుంది. కానీ నాకు ఎంత అప్డేటెడ్ వెర్షన్లో కూడా ఆ పాత తరమే చాలా ఇష్టం అండి. ఎందుకంటారా, అప్పుడు అమ్మలంటేనే ఇన్నోసెంట్ అండి. ఇప్పుడంటే మనం అందరం చదువుకున్నాం, ఎడ్యుకేటెడ్గా ఉన్నాం. మనకు సో ఇలా ఉండాలి, పిల్లలకి ఇవి చెప్పాలి, ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి చేయాలి అని అన్నీ చెప్పగలుగుతున్నాం. కానీ నా చిన్నప్పుడు అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళే మాది పల్లెటూరు అండి. వాళ్ళేం అంత చదువుకోలేదు. బట్ చదువుకోకపోయిన వాళ్ళు ఎలా అంటే పిల్లలకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆలోచించి వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయినా సరే ఎంత బాగా అంటే విద్యా బుద్ధులు, మంచి చెడు, ఏది మంచి ఏది చెడు ఎలా పెంచాలో వాళ్ళ ఆ జనరేషన్ వాళ్ళకి చాలా బాగా తెలుసండి. మనం అసలు వాళ్ళ ముందు ఏం పనికొస్తాం. నేను ఇదేం మనల్ని తక్కువ చేసుకోవాలని కాదు, ఎందుకంటే నేను మా తాతమ్మ వాళ్ళ లైఫ్ స్టైల్ దగ్గరుండి చూస్తాను కదా. ఇప్పటికి కూడా ఎలా అంటే మా తాతమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు ఏదైనా చెప్పారంటే వాళ్ళ పిల్లలు ఇప్పటికీ వాళ్ళకి ఏం ఎదురు చెప్పలేరు. ఓకే అన్నట్టే అలా ఇంకా ఉండిపోతారు. ఇప్పుడు మన జనరేషన్ పిల్లలు ఎలా అంటే ఏదైనా ఒక మాట అంటే తీసుకోలేము. ఇప్పుడు అసలు పిల్లల్ని కొట్టాలంటే కూడా భయమే. ఎందుకంటే చిన్న పిల్లలంటే ఇంక చెప్పవలసిన, కొడితే అల్లరి అలుగుతారు. అది ఆఫ్టర్ 18 ఇయర్స్ పిల్లలు కూడా ఎలా అంటే వీళ్ళు మన గురించే కదా, మన మంచి చెడు గురించే కదా కొట్టారు, మనం తప్పు చేస్తామని కానీ ఆలోచించట్లేదు. ఏవేవో ఇంకా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. మనం రోజు న్యూస్లో చూస్తున్నాం కదా. సో ఎలాంటి ఇప్పుడు జనరేషన్ ఒక అమ్మ నన్ను ఒక మాట అంటే కూడా తీసుకోలేకపోతున్నారు. కానీ ఒకప్పుడు అలా ఏం కాదు కదా. అసలు ఎలా అంటే తప్పు చేస్తే మనకి 2 పడేవి. అయినా సరే మనం తర్వాత అమ్మ అంటే అమ్మ దగ్గరికి ఇంక దగ్గరికి వెళ్ళి అది ఇది అనుకొని చక్కగా ఉండేవాళ్ళం. అసలు మనం నాన్నకి ఏదైనా విషయం చెప్పాలంటే అమ్మే వారదండి. ఇవన్నీ విషయాలు చెప్పుకోలేం. ఏదైనా కావాలంటే ఏదైనా అడగాలన్నా సరే అమ్మను మనం ఎలానో ఒకలా కన్విన్స్ చేస్తే ఇంకా అమ్మ అడిగేది. సో మా చిన్నప్పుడు ఎలా ఉండదంటే అన్నీ అమ్మనే. ఇంకా ఇప్పుడైతే ఎలా అంటే మనం మన పిల్లలకి వాళ్ళు అడగకముందే అన్నీ ఇచ్చేస్తున్నాం. మనం కొన్ని అనుభవించలేదు కదా, వాళ్ళకైనా అనుభవించాలి, ఇద్దాం కదా అనుకొని వాళ్ళు ఏది కావాలంటే అది ఇవ్వడం. ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఎలా అంటే ఏదైనా కావాలంటే అడగడం కదా, ఆర్డర్ వేసినట్టే అమ్మ ఇది నాకు కావాలి అని. నాకైతే అసలు అనిపిస్తుంది వాళ్ళ జనరేషన్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ జనరేషన్లో ఇప్పుడంటే 2 పిల్లలు లేదంటే ఒకరు, కానీ వాళ్ళ టైంలో 4, 5, 10 మంది అలా ఉండేవాళ్ళు. అంతమంది పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి పని చేసుకుంటూ, పొలం పని చేసుకుంటూ అసలు మొత్తం అంతా ఇంటిని చక్కదిద్దుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, పిల్లలు చదువుతున్నారో లేదు, ఎంత వీటన్నిటిని ఎలా మేనేజ్ చేశారో అనిపిస్తుందండి. అన్నీ చూసుకుంటూ కూడా మనకి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్, మనకి ఇవ్వాల్సిన టైంని కూడా ఇస్తూ అంటే బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళు అసలు అంతా ఇవన్నీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళ అనిపిస్తుందండి. నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. మా అమ్మ అయితే అసలు ఎలా అంటే చిన్నప్పుడు నేను ఒక టాలెంట్ టెస్ట్‌కి వెళ్ళాలన్నా కూడా అసలు చాలా అంటే చాలా భయపడి సార్స్‌తో మాట్లాడి అన్నీ తెలుసుకొని ఎక్కడికి వెళ్తుంది, అలా ఏ టైంకి వస్తుంది అలా అన్నీ. అప్పుడు ఎందుకంటే ఇప్పుడంటే మనం ఏ టైంకి ఇక్కడికి పిక్నిక్ అలా ఇలా మనకన్నీ తెలుసు. అప్పుడు వాళ్ళేం చదువుకోలేదు కదా. ఎంత భయంగా ఎక్కడికి పంపించాలన్నా కూడా చాలా ఇన్నోసెంట్ అండి అప్పుడు మదర్స్. ఇది అప్పటి మదర్స్‌ని, ఇప్పటి మదర్స్‌ని కంపేర్ చేయాలని ఏం కాదండి. ఇది నా చిన్నప్పుడు నేను చూసిన లైఫ్‌కి, ఇప్పుడు నేను అట్ ది సేమ్ టైమ్ నా పిల్లల లైఫ్‌కి చేంజ్ చెప్తున్నాను. మీకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.